ఇప్పుడున్న టెక్నాలజీ చూసుకుంటే ఉరుకులు పరుగుల జీవితం, హడావుడి ఎక్కువ. వెహికల్స్ ఇంట్లో ఒక్కళ్ళున్న ఒక 4-5 వెహికల్స్ ఉండే రోజులు ఇవి. ఇలా ఉన్న ఈ సమయంలో అంటే ఇంతగా ట్రాఫిక్ కూడా మనుషులు పెరిగే కొద్దికి, వెహికల్స్ పెరిగే కొద్దికి ట్రాఫిక్ కూడా ఎక్కువైపోతుంది. రోడ్లు కూడా చిన్నవైపోయినాయి. అసలు చాలా తలనొప్పిగా కూడా ప్రతి సిటీలో కాదు ఎక్కడైనా సరే ఈ తలనొప్పి అయితే ఉంది. అది ఇంతకీ ఈ ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? వీటి రూల్స్ ఏంటి? అసలు వీళ్ళు నిజంగా యువత కానీ పెద్దలే కానీ వీటికి వెహికల్ సంబంధించిన కానీ వీటిని ఫాలో అవుతున్నారనే కోణంలో అడిగి తెలుసుకోవాలంటే ట్రాఫిక్ డిఎస్పీ గుంటూరు రమేష్ గారితో ఇంటర్వ్యూలో ఉన్నా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముఖ్యంగా మన ట్రాఫిక్ వెళ్ళేలోపు అసలు మీ ప్రొఫైల్ ఏంటి? మీ నేటివ్ ప్లేస్ కానీ? నా పేరు ఎం రమేష్ అమ్మ. నా ప్రొఫైల్ బీకామ్ బిఎల్. గ్రాడ్యుయేషన్ అంతా కూడా నేను విజయవాడ చేస్తాం జరిగింది. లా సిఆర్రెడ్డి కాలేజీ ఏలూరులో చేస్తాం జరిగింది. నేను 1991 బ్యాచ్లో ఎస్ఐగా డైరెక్ట్ రిక్రూట్ ఎస్ఐగా నేను ఎంటర్ అయ్యి ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ మీద ప్రస్తుతం నేను డిఎస్పీ క్యాడర్లో ఉన్నాను. హెచ్ఎస్పీ ప్రమోషన్ త్వరలో రాబోతుంది. సార్, ఈ పోలీస్ వృత్తిలోకి ఎవరినన్నా ఎగ్జాంపుల్గా అంటే స్ఫూర్తి అంటారు కదా, తీసుకున్నారా అయితే మీ ఇష్టంతో వచ్చారా? స్ఫూర్తినమ్మా. మా ఫాదర్ కూడా ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంటే డిఎస్పీ క్యాడర్లో ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. మా మదర్ కూడా ఆవిడ కూడా నర్సింగ్ సూపరింటెండెంట్, ఇద్దరు కూడా ఎంప్లాయీస్. అది కాకుండా మా గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, మా అంకుల్స్ కానివ్వండి, తర్వాత మా అంకుల్స్ సన్స్ వీళ్ళంతా కలిపి మా ఫ్యామిలీస్లో యూనిఫామ్ డిపార్ట్మెంట్లో దగ్గరగా ఒక 20 మంది యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే అందరూ పోలీస్ అని కాదు, పోలీసులు, సివిల్, ఏఆర్, అలాగే ఫైర్ సర్వీసెస్, అలాగే స్టేట్ ఎక్సైజ్, తర్వాత జైల్స్లో కూడా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో మేము యూనిఫామ్ ఉన్నాం. వీళ్ళందరికీ మా అందరికీ స్ఫూర్తి మా గ్రాండ్ ఫాదర్. అంటే మీరు ఏ ఏజ్లో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చారు? అట్ ద ఏజ్ ఆఫ్ 28 నేను ఎంటర్ అయ్యానమ్మా. ప్రీవియస్లీ ప్రైర్ టు దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లా ఐ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ 2 years. ఓకే. మీరు అప్పుడు చేసినప్పుడు అంటే కొంతమంది ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఓకేటప్పుడు కానిస్టేబుల్ కానీ సిఏ కానీ ఎస్ఐ కానీ చేస్తారు కదా, ఇవన్నీ చేశారా మీరు? ఆ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది కదమ్మా. ప్రాక్టికల్ ట్రైనింగ్లో 9 months ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఇవన్నీ కూడా షెడ్యూల్ ఇస్తారు మాకు. కానిస్టేబుల్గా ఒక వారం రోజులు, హెడ్ కానిస్టేబుల్ వారం రోజులు, తర్వాత ఏఎస్ఐగా, తర్వాత కోర్టు డ్యూటీసు, ట్రాఫిక్ మేనేజ్మెంటు, తర్వాత క్రైమ్స్, ఇవన్నీ కూడా ఉంటుంది ట్రైనింగ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. అంటే కింది స్థాయి వాళ్ళు ఏ విధమైన ఉద్యోగం చేస్తారు అన్నది మనం కూడా చేసిన తర్వాతే కదా ఆఫీసర్కి తెలిసేది వాళ్ళతో ఏమి చేయించాలన్నది. అందుకనే ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఆ షెడ్యూల్ ఇచ్చేస్తారు. ఫస్ట్ పోస్ట్ ఏం తీసుకున్నారు? నేను ఫస్ట్ పోస్టు ప్రాక్టికల్ ట్రైనింగ్ కొవ్వూరమ్మ, వెస్ట్ గోదావరి, నిడదవోలులో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాను. ఏదైనా ఎస్ఐగా చేశాను ఫస్ట్ ట్రైనింగ్. ఆ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ తాళ్ళపూడి అని చెప్పేసి మనకి వెస్ట్ గోదావరి కొవ్వూరు దగ్గరలో ఉంది. అక్కడ ఫస్ట్ ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీ సర్వీస్లో మీకే తలనొప్పిగా ఉన్న కేసు, అమ్మో ఏంటిది ఇలా అనుకుంటే ఇలా జరిగింది ఏంటి, అలాంటి కేసులు ఎదురవుతాయి, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఎంత క్రిటికల్ కేసెస్ అన్నా కూడా బికాజ్ ఆఫ్ ఐఎమ్ లా గ్రాడ్యుయేట్, తర్వాత నాకు ప్రైర్గా ఉన్నటువంటి నేను అడ్వకేట్గా చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకు కేసెస్లో అంత అబ్బో చేయలేని పరిస్థితి అనేది, ఇన్వెస్టిగేషన్ చేయలేని పరిస్థితి అన్నది భగవంతుడి దయ వల్ల నాకు కలగలేదు. ఇంతవరకు కలగలేదు. ఫ్రీగానే అన్నీ కూడా చేస్తాం జరిగింది. ఏది టఫ్ కేసుని ఛేదించారు? చాలా ఉన్నాయమ్మా. ఒకటి మీకు గుర్తుండిపోద్ది, ఇది పోలీస్ అంటే అనేది గుర్తుండిపోతుంది కదా, అలాంటి కేసు అంటే ఒక మర్డర్ కేసులో ఈవెన్ దో ఎవిడెన్స్ అందరూ కూడా హాస్టల్ అయినప్పుడు కేవలం ఒక మెటీరియల్ చిన్న పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఆ ఊరి సర్పంచ్ ఒక ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని కన్విక్షన్ పడతాం జరిగింది. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఒకప్పుడు కేసులు ఎలా ఉండేయంటే ఫోన్లు కానీ టెక్నాలజీ కానీ ఉండేది కాదు. అప్పుడు ఈజీగా పట్టుకునే వాళ్ళ. ఇప్పుడు టెక్నాలజీ ఉండడం వల్ల ఈజీ అవుతుంది, కష్టం కూడా అవుతుందా? ఎలా ఉంటున్నాయి ఇప్పుడు కేసులు మీకు? ఇప్పుడు కేసులు మ్యాక్సిమం మీరు అన్నట్టుగా టెక్నాలజీ, సీసీ ఫుటేజెస్ ఇన్స్టలేషను, తర్వాత సిడిఆర్స్, తర్వాత సిడిఆర్స్లోనే టవర్ డంప్స్. అంటే ఒక క్రిమినల్ ఒక ఏరియాలో ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఒక మేజర్ ఒక థెఫ్ట్ కానివ్వండి, రాబరీ కానివ్వండి, ఒక మర్డర్ కానీ చేసేసి వెళ్ళిపోతే మీ టెక్నికల్గా మీకు తెలుసు టవర్ డంప్లో ఆ ప్లేస్లో లొకేషన్లో అతని నెంబర్ మనకి ట్రేస్ అవుతుంది. ఆ విధంగా కూడా చాలా కేసులు ప్రస్తుతం చేస్తాం. అంటే ప్రీవియస్గా అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండేది మా అంటే శ్రమ ఎక్కువ ఉండేది. ఒక మర్డర్ అయితే ఆ విలేజెస్లోకి వెళతాము,
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మేషన్ కూడా మేము కొంత డబ్బు ఇచ్చి మెయింటైన్ చేస్తాం. వాళ్ళు ఏదైనా ఒక కొత్త వ్యక్తి వీడియోకి వస్తే ఇమీడియట్గా మాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా అది కొంత శ్రమతో కూడినటువంటి. ఇది కొంతవరకు ఏంటంటే నా ఒపీనియన్లో 80% మనం చాలా స్పీడీ రికవరీ ఆఫ్ కేసెస్ చేస్తాం. అంటే అటు మేము సర్వీస్లోకి ఎంటర్ అయినప్పుడు వితౌట్ టెక్నికల్ దీని మీద పట్టుకునే వాళ్ళం. ఇప్పుడు టెక్నికల్ స్పీడ్ అయిపోయింది. ఇప్పుడు ఐఓఎస్ కూడా చాలా ఈజీ డిటెక్షన్ ఆఫ్ ద కేసెస్ అవుతున్నాయి. పోలీసు గుండె చాలా కఠినమైంది, ఎందుకంటే వాళ్ళు కఠినంగా ఉంటేనే ఏ కేసునైనా ఛేదించగలరని అంటారు. ఇంత కఠినమైన గుండెకి ఏ రోజైనా చలించే సందర్భాలు, కళ్ళంపడ నీళ్ళు వచ్చే సందర్భాలు, కంటతడి పెట్టుకోవడం, బాధ కలగడం, లేదు మనం ఏదైనా వీళ్ళకి చేయాలని మించే సందర్భాలు జరిగినాయా? అంటే చాలా కేసెస్లో మేము కొన్ని కేసెస్లో వరకట్నపు వేధింపుల కేసుల్లో సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు తక్కువ కాలంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాం, లేదా తక్కువ వ్యవధిలో భర్త ఆ అమ్మాయిని చంపేస్తాం. మేము ఇంట్రెస్ట్ చేసి వచ్చిన తర్వాత అదే ఆలాపంతో మాకు ఒక్కొక్కసారి ఆ డిసీజ్డ్ చిన్న ఏజ్ 22 years 23 years ఏజ్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాధగా ఉండేది. మేము ఇంట్రెస్ట్ చేసి వచ్చి మధ్యాహ్నం జస్ట్ ఒక 3 గంటలకు 4 గంటలకు మేము రిలాక్స్ అయిన టైంలో కూడా ఆ డిసీజ్ వచ్చి మా పక్కకు వచ్చి న్యాయం చేయండి సార్ అన్నట్టుగా మా ఆలాపలుగా అనిపించేది. దీంట్లో చాలా సెన్సిటివ్గా ఉండేది వ్యవస్థ. ఓకే సార్, ఇప్పుడు దొంగను చూస్తే పసిగట్టేస్తారు, పోనీ రాయల్గా ఉన్న వాళ్ళు పసిగట్టేస్తారు. ఇప్పుడు కాలర్ షర్ట్ వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని ఉన్న వాళ్ళందరూ రాయలేనా? అంటే దొంగ ఎప్పుడు ఒక లేబర్ లాగా, అంటే ఒక పిచ్చోళ్ళలాగా ఉంటే దొంగేనా? మీరు ఎలా పసిగడతారు అనేది, ఈ రెండింటిని మీరు ఎలా చేయగలరు, ఎలా చూస్తారు? అంటే ద బాడీ లాంగ్వేజ్, ద వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్, తర్వాత అంటే డ్రెస్ కోడ్ని బట్టి మనం నిర్ధారించలేము అతను క్రిమినల్ అని, లేకపోతే అతను కొంచెం మంచివాడని. డ్రెస్ కోడ్ కాదు, అతని యొక్క ప్రీవియస్ బాడీ లాంగ్వేజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతని వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, అతని బిహేవియర్ కానీ, అతని మూమెంట్స్ కూడా కొంతవరకు సైకలాజికల్గా వాడు మాట్లాడే తీరు, అది కూడా మేము అది ప్రాక్టీస్ని బట్టి వస్తాం. వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళని బట్టి వాళ్ళ కేసులో ఎవరు ముద్దాయిని దేన్ని బట్టి వెళ్ళాలో మీకు అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి. సార్ ఇంకోటి ఏంటంటే, ఇన్నాళ్ళ మీ సర్వీస్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ పై అధికారుల అంటే ఫోర్స్ ఎంతవరకు మీ మీద ఉంది? అంటే లేకుండా ఉండదు అనేది మాత్రం కామన్గా అంటున్నారు. పొలిటికల్గా అంటే నా సర్వీస్లో బాగా ప్రెజర్ పొలిటికల్ ఏం లేదమ్మా. అంటే చిన్న ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో ఉంది, ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, మా వాళ్ళు ఆపారు, ఎవరో పొలిటికల్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం చూడండి, కొంచెం ఫైన్ ఇంపోజ్ తగ్గించండి, లేకపోతే కొంచెం తెలిసిన కూడా ఒకసారి వార్నింగ్ ఏమన్నా ఆ చిన్నటువంటి ఇదే. కానీ పెద్దగా ఇప్పుడు మర్డర్ కేసులో ముద్దాయిని తీసేయమంటే తీసే పరిస్థితి ఉండదు కదా పోలీస్ ఆఫీసర్కి. ఒకవేళ ఇన్ కేసు మీరే తీయాల్సి వచ్చిన సందర్భం ఉంది, తీయచ్చు కూడా, మీ చేతులు అధికారికంగా ఉంది, మార్చచ్చు. ఓకే, మీకు అటు నుంచి అయితే విట్నెస్ ఏం దొరకట్లా, మార్చచ్చు. ఇటు నుంచి పై అధికారుల నుంచి కానీ అంటే పొలిటికల్ నుంచి కానీ మీకు మంచిగా సపోర్ట్ వచ్చే టైం వచ్చింది, అప్పుడు చేసేస్తారు. అంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరిని కూడా ముద్దాయిగా పెట్టే సమస్య పోలీసు వ్యవస్థలో ఉండదమ్మా. ఇన్ కేసు ఒక కేసు రిజిస్టర్ చేస్తే, ఎస్ఐ రిజిస్టర్ చేస్తే దాన్ని సిఐ కూడా రివ్యూ చేస్తాడు, డిఎస్పీ చేస్తాడు, గ్రేవ్ కేసుల్లో ఎస్పీ గారు చేస్తారు, స్పెషల్ గ్రేవ్లో డిఐజీ గారు చేస్తారు. ఇన్ని ప్రక్రియల్లో దాని మీద మనకి రివ్యూయింగ్ జరుగుతున్నప్పుడు అసలు ఐఓకి ఇండిపెండెంట్గా తీసేద్దాం. అయితే ఐఓ రాస్తాడు, ఐఓ కెన్ సబ్మిట్ హిస్ ఫైండింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ టు ది హైయర్స్. అంటే దీనికంటే ఒక స్పెషల్ బ్రాంచ్ వర్క్ చేస్తారు స్పెషల్ బ్రాంచ్ క్రైమ్కి. అంటే డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి మా పోలీసులో. ఇప్పుడు పోలీసులో సివిల్ అంటే లా అండ్ ఆర్డర్, అలాగే ఏఆర్ అంటే ఆర్మడ్ రిజర్వ్ అంటే వాళ్ళు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకు కొంత ఫోర్స్ని లా అండ్ ఆర్డర్కి సపోర్టివ్గా ఇస్తారు. తర్వాత ఏమన్నా ఇమీడియట్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు అసిస్టెన్స్ ఆఫ్ ది దేవర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎస్పీ. అండ్ ఇమీడియట్గా ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి మన స్ట్రెంగ్త్ ఆఫ్ ది సివిల్ పోలీస్ సరిపోతే ఇమీడియట్గా ఎస్పీ గారు నిర్ణయం తీసుకొని ఆ స్పాట్కి వీళ్ళని పంపించడం జరుగుతుంది. అలాగే క్రైమ్ బ్రాంచ్ సపరేట్గా ఉంటుంది, అలాగే ట్రాఫిక్ వింగ్, అలాగే సైబర్ వింగ్, తర్వాత ఉమెన్ కాంపౌండ్ మహిళా పోలీసు ఆ వింగ్, అలా డిఫరెంట్ వింగ్స్ పనిచేస్తూ ఉంటాయి. అలాగే డీసీఆర్బీ అనే ఒక వింగ్ ఉంటుంది. డీసీఆర్బీ అంటే రికార్డింగ్ పోలీస్ స్టేషన్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ అదంతా కూడా మన ఎస్పీ గారి కంట్రోల్ ఉంటుంది. అలాగే స్పెషల్ బ్రాంచ్ మీకు తెలిసే కదా, స్పెషల్ బ్రాంచ్ అనేది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎస్పీ గారికి మనం ఇవ్వాల్సి ఉంటుంది.
దాని మీద ఎస్పీ గారు అందరినీ కూడా ఆ ఇన్పుట్ ద్వారా అలర్ట్ చేసి ఆల్ ఆఫీసర్స్ని టు ప్రివెంట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ టు ప్రివెంట్ ఎనీ క్రైమ్ ఎవ్రీథింగ్ విత్ రిగార్డ్ విత్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పోలీసింగ్. మీ కింద అధికారే కేసుని తారుమారు చేశారు, ఇలా జరిగిందని మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ కింద అధికారిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేయమని చెప్పేసి మేము ఆదేశాలు ఇస్తాం. మేము కూడా ఆ సీడీ ఫైల్ తెప్పించుకుంటాం. ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, కరెక్ట్ చేశాడా లేదా, ఐఓ అన్నీ కూడా టచ్ చేశాడా లేదా, ఐ విట్నెస్ ఉంది, ఐ విట్నెస్ డైరెక్ట్ ఎవిడెన్స్ కరెక్ట్ చేశాడా లేదా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కరెక్ట్ చేశాడా లేదా, లేకపోతే డిఫరెంట్ యాంగిల్స్ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాడా లేదా, అన్ని యాంగిల్లో ఇతను పర్ఫెక్ట్గా చేశాడా లేదా అన్నది సీడీ ఫైల్ చూసి మేము చదివిన తర్వాత మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మాకున్న నాలెడ్జ్తో మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం క్యారీ అవుట్ చేయమని. అది కూడా క్యారీ అవుట్ చేసిన తర్వాత ఫర్దర్గా అతను ల్యాప్సెస్ ఉంటే మటుకు డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఐఓ. ఒక డౌట్ సార్, ఓకే మీరు ఇప్పుడు ఎంత ఒకవేళ మిస్టేక్ చేసినా ఇవన్నీ చేస్తామని సిఐ ఫ్రెండే అనుకుందాం, పోనీ ఎస్ఐ ఫ్రెండే, కానీ తప్పించక తప్పదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా సార్ లేదు సార్ అసలు ఇతనే కరెక్ట్, మా ఫ్రెండే అంటే ఫ్రెండ్ అని చెప్పడు, మా ఫ్రెండే కరెక్ట్ వాళ్ళదే రాంగ్ అంటారు. ఇప్పుడు ఈ కేసు సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి లేదండి ఇలా వచ్చింది, అప్పుడు అదే సీఏ చేతికి ఇస్తారా, లేకపోతే ఇంకొకరిని దీన్ని వెరిఫికేషన్ చేయండి అని వేరే స్టేషన్కి కానీ మీరు కానీ హ్యాండిల్ చేసే విధంగా మారుతాయా? అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఐఓ అనేది డెసిషన్ టేకెన్ బై ది ఎస్పీ గారు ఆన్ రికమెండేషన్ ఆఫ్ ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే ల్యాప్సెస్ ఉంటే సిఐ నాకు రాస్తాడు డిఎస్పీ మేము ఎస్పీ గారికి రాస్తాం. దాని మీద ఎస్పీ గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఇఫ్ నెసరీ ఇఫ్ నీడెడ్ అయితే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంది. ఓకే, అప్పుడు మిస్టేక్ చేసిన సరే ఇంకా ఎస్పీ గారు డెసిషన్ ఉంటుంది. అంటే అప్పుడు దీనికైనా సస్పెండ్ చేయడం అవుతుందా, ట్రాన్స్ఫర్లు పెట్టడం లేదా విఆర్ఓ పంపించడం? గ్రావిటీ ఆఫ్ ది మిస్టేక్ బట్టి ఉంటుందండి. అది నిర్ణయం అనేది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ది యూనిట్ ఆఫీసర్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు కేసుల్లో ఎలా జరుగుతున్నాయంటే ఇప్పుడు ఈ రోజు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లకు వస్తున్నారు, కానీ ఎక్కువగా ఎందుకు పోలీస్ స్టేషన్లో జనాలు నుంచుంటున్నారు? ఒక కేసుకి 10 మంది, ఒక కేసుకి అంటే సపోర్టివ్గా తెచ్చుకుంటున్నారమ్మా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఒక కేసుకి వెళ్ళాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయపడేవాళ్ళు లోకల్ వెళ్ళొస్తున్న అప్రోచ్ అవుతున్నారు, రెండు పోలీస్ స్టేషన్ వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత త్వరగా స్పీడీ అవుద్దని. తర్వాత ఎస్హెచ్ఓలు డిఫరెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఉంది, ఇలాంటి సిటీలు విజయవాడ సిటీలో ఎస్హెచ్ఓలు ఇన్స్పెక్టర్గా ఉన్నారు, డిఫరెంట్ ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు. ధర్నాలు కానివ్వండి, కేసెస్ ఇన్వెస్టిగేషన్లో కానివ్వండి, తర్వాత ప్రోటోకాల్ విషయాల్లో కానివ్వండి, డిఫరెంట్ ఆ వచ్చే లోపు అది మా ఎస్పీ గారు కూడా మేమంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి వాళ్ళని కూడా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోండి. ఇక రిసీవ్ చేసుకొని అవసరమైతే ఒక కప్ ఆఫ్ వాటర్ ఇచ్చేసి ఏంటమ్మా ప్రశాంతంగా ఉండండి, ఏంటి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ తీసుకోండి, లేకపోతే మీరే స్టేట్మెంట్ తీసుకోండి. ఎస్ఐ గారు కానీ సిఐ గారు లేకపోతే కొంచెం కూర్చోండి, వెయిట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా కూడా ఫోన్ చేసి సార్ ఫలానా గ్రావిటీ ఆఫ్ ది కేసు మీద ఫోన్ చేసి వచ్చారు వెయిటింగ్ చేస్తాను కూడా చెప్పాను అని కూడా మేమంతా కూడా వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. సార్ మీ పోలీస్ ట్రైనింగ్లో షూట్ నేర్పిస్తారు కదా, అవి నేర్చుకున్నారా? మీకు ఎప్పటి నుంచి మీకు గన్ ఇచ్చారు? మీకు మాకు ఎస్ఐ ఇండిపెండెంట్ ఛార్జీ నుంచి ఉంటుంది. అంటే మీరు ఏ సమయంలో షూట్ చేయొచ్చు గన్నుని అంటే ఉంటాయి కదా, అది నేర్పిస్తారు, కానీ పలానా సందర్భంలో మీకు ఆర్డర్స్ ఉన్నాయి చెయ్యొచ్చు అనేది ఎలా? జనరల్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ జరుగుతుంది, సీన్ ఆఫ్ ఎఫెన్స్లోకి వెళ్ళాం. సీన్ ఆఫ్ ఎఫెన్స్ వెళ్ళినప్పుడు ఇమీడియట్లీగా అక్కడ రెండు వర్గాల మధ్య తగుని ఆపాలి అంటే ఫైట్ చేస్తే కానీ ఆగరనే పరిస్థితి ఉన్నప్పుడు యాక్చువల్గా అయితే మనం ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని చేసే పరిస్థితి లేనప్పుడు ఎయిర్లో ఫైర్ చేయాలి, ఎవరికైతే షూట్ చేయకూడదు. అంటే ఫస్ట్ లాఠీ చార్జీకి ఆర్డర్ ఇవ్వాలి. ఆ లాఠీ చార్జీ కంట్రోల్ అన్నప్పుడు అప్పుడు మనం యూ కెన్ గివ్ ఆర్డర్స్ టు ఓపెన్ ఫైర్ ఇన్ ది ఎయిర్. లేటర్ ఇంకా మరీ పరిస్థితి చేయాలన్నప్పుడు కాళ్ళ మీద కాల్చమని చెప్పేసి తర్వాత ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది పై ఒక డైరెక్ట్గా ఫైర్ చేయమని అంత ఇది లేదు. అంటే ఈ గన్ అనేది మీ సెక్యూరిటీ కోసం కూడా ఉన్నట్టే కదా? సెక్యూరిటీ మా గురించి పబ్లిక్ గురించి ఫస్ట్ పబ్లిక్ గురించి నెక్స్ట్ మా గురించి. పబ్లిక్ గురించి మేము తన్నులు తిన్న రోజులు చాలా ఉన్నాయి.
ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎన్నో కేసులు చూస్తారు. ఎంతమంది, కొంతమంది మంచి అవుతారు, కొంతమంది చెడు అవుతారు, కొంతమంది పీకల దాకా కోపం వచ్చేదాకా. మీరు కూడా మనుషులే, ఒక పోలీస్ డ్రెస్ ఉందని, కానీ మీ మీద కూడా కక్షపూరిత చర్యలు, మీ మీద అటాకులు, మీ ఫ్యామిలీ మీద అటాకులు ఇలాంటివి జరుగుతాయా? తెలియదు. అంతవరకు ఆంధ్రప్రదేశ్లో అంత లాండ్ ఆర్డర్ క్షీణించిన పరిస్థితి లేవమ్మా. పోలీస్ జోలికి వచ్చే పరిస్థితి అంత. ఇప్పుడు ఏదన్నా ఈ జాతరలో కానివ్వండి, పెద్ద పెద్ద బందోబస్తులు కానీ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ఏదైనా తాగి తిరిగి ఆ మైకంలో ఏదో ఒక పోలీస్ కానిస్టేబుల్ తోస్తాం, ఏదో తిడతాం, ఏదో జరుగుతుంది. కానీ అంత లాండ్ ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని అసాల్ట్ చేసి మా మీదకి వచ్చి అంత పరిస్థితులు మట్టికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసుకి లేదు. లాండ్ ఆర్డర్ 100% కంట్రోల్లో ఉంది. లేదు అంటే పోలీసులకు భయం లేదు అనుకోవాలా, లేదా భయపెట్టే వాళ్ళు అనుకోవాలా? పోలీసులకి ఫ్రెండ్లీ పోలీసింగ్ పెరిగిందమ్మా. ఫ్రెండ్లీ పోలీసింగ్ పెరిగింది. ఇప్పుడు మా ఎస్పీ గారు ఉన్నారు, ఇప్పుడు డీజీపీ గారు హరీష్ గుప్తా గారు, తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ గారు వచ్చిన తర్వాత కూడా అందరినీ కూడా పబ్లిక్ దగ్గర అయ్యి అట్ ద సేమ్ టైం లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, లాండ్ ఆర్డర్ రహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పేసి మీకు అంతా తెలుసు కదా సార్ ఇచ్చే ఇది. దాని మీద పల్లె నిద్ర కార్యక్రమం కూడా ప్రతి పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఇంపార్టెంట్ ఎక్కడైతే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నట్టు గ్రామాల్లో ఉన్నా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సాయంత్రం పూట నైట్ అక్కడ కొనుక్కొని వస్తున్నారు. సార్ ఒకటి, ఇప్పుడున్న దాంట్లో పొలిటికల్ అనేది స్ట్రాంగ్ ఉంది, ఓపెన్గా మాట్లాడు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫలానా ఎక్స్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఫలానా ఎక్స్ మినిస్టర్ని ఆర్డర్ వచ్చి అరెస్ట్ చేయాలని, ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు మీకు తెలిసిన వాళ్ళండి తప్పక చేయాల్సి వస్తే అలాంటి జరిగినాయా? అంటే కంపల్సరీ అమ్మా. ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఎనీ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఇల్లీగల్గా వెళ్తే మటుకు ఇమీడియట్గా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఒక ఎక్స్ఎమ్మెల్యే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చుట్టుకుంటలో వెళ్ళిపోయి ధర్నా చేస్తాడు, ట్రాఫిక్ జామ్, ఇమీడియట్గా మేము ప్రివెంటివ్ అరెస్ట్ 151 కింద అరెస్ట్ చేస్తాం. చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంటివ్ అంటే అతని చర్యల వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఏదన్నా ప్రివెంటివ్గా గ్రావిటీగా చేయొచ్చు అనే దాని మీద మనకి 151 మాకు 24 hours వీ కెన్ టేక్ ఎనీబడి అండ్ అరెస్ట్ ఎనీబడి విత్ ఇన్ ది కస్టడీ ఆఫ్ 24 hours పోలీస్ అని 151లో ఉంది మనకి. అది ఒక వెపన్ మాకు, అది ఆ సెక్షన్ తప్పదు ఇంకా చేయాల్సింది. అంటే పోలీసుకి అది ఒక వెపన్. 24 గంటలు మేము మా కస్టడీలో ఉంచుకోవచ్చు. ఏంటి 151 కింద ప్రివెంటివ్ వస్తే ఇతను ఏదైనా నేరం చేయకపోవచ్చు అనే దీని మీద మేము కస్టడీలోకి తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు సొసైటీకి పోలీసులు అంటే భయం లేదు. కాజ్ ఏంటంటే దెబ్బ పడితేనే అసలు పోలీసులు పోలీస్ దెబ్బ తప్పు చేయకూడదని. ఇప్పుడు ఆ సెక్షనే లా అండ్ ఆర్డర్ తీసేసినప్పుడు మరి మీరంటే భయం అలా, కానీ ఇప్పుడు దేవుని యందు భయభక్తులు అన్నట్టుగా ఇప్పుడున్న పోలీసులు యందు భయభక్తులు. ఒకప్పుడు బ్రిటిష్ పోలీసింగ్లో గట్టిగా కొడతాం, లాఠీలతో కొడతాం జనాల్ని, వాళ్ళని హింసిస్తాం. ఇప్పుడంతా కూడా చట్ట ప్రకారం వాళ్ళు చేసేటువంటి చర్యలు ఎన్ని సెక్షన్స్ అన్నీ కూడా అప్లికబుల్ చేసి చట్ట ప్రకారమే మేము చర్యలు తీసుకుంటున్నాం. తర్వాత వాళ్ళని బైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టు షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. అవసరమైతే పీడీ యాక్ట్ నగర బహిష్కరణలు కూడా చేస్తున్నాం. మరి ప్రతి జిల్లాలో, మన జిల్లాలో కూడా పీడీ యాక్ట్ అమలు చేస్తున్నారు మన ఎస్పీ గారు. సార్ నాకు దెబ్బ పడందే, భయం లేనిదే, ఏ శిక్ష విధించిందే, మీరు ఇక్కడ అన్ని కేసులు కట్టి కోర్టుకి వేసి అక్కడి నుంచి మళ్ళీ ఏ సబ్ జైలుగా పంపిస్తే అక్కడ శుభ్రంగా చక్కగా ఫుడ్ పెట్టి రూమ్ ఇచ్చి మరి వాళ్ళకి పనిష్మెంట్ అంటే ఒకటి మీరు అన్నట్టుగా ఒక 10%కే దెబ్బలు అవసరం. మిగతా 90% నేరం చేసినోడు ఒక కేసుకు సెట్ అయిపోతాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మానసిక స్థితి మారుద్ది, సత్ప్రవర్తనతో ఉంటాడు. క్షణికమైన దీంట్లో చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మీకు తెలియదు. క్షణికమైన దీంట్లో చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాడి యొక్క నేచర్ ఆఫ్ ఇదే గ్రావిటీ రౌడీ షీటర్ అన్నప్పుడు ఆ విధంగా కూడా ఆడు నిత్యం చేస్తూనే ఉంటాడు. అలా కొంత మందంతా రిఫర్మేటివ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్స్ మంది. రిఫర్మేటివ్ అంటే ఒక మనిషిని నేరం చేస్తే వాడిని మార్చమన్నదే మన థియరీ ఆఫ్ ఇది క్రిమినాలజీ, లా ఆఫ్ క్రిమినాలజీలో ఉంటుంది. రిఫర్మేటివ్ థియరీ ఆఫ్ డిటరెంట్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ అంటే అటు దేశాల్లో ఎవడైనా చెంప మీద కొడితే వాడి చెంప మీద కొట్టిస్తారు. ఎవడైనా చెయ్యినైతే ఈడి చెయ్యి కూడా తీసేయమంటారు. ఎవరు నీతో ఎట్లా ప్రవర్తిస్తున్నా వాడితో అలా ప్రవర్తించాలి ధర్మం చెప్పింది కాబట్టి అదేనా ఐ ఫర్ ఐ అంటే కొన్ని దేశాల్లో ఆ చట్టాలు ఉన్నాయి. డెటరెంట్ అంటే పబ్లిక్లో ఒకటి గొడవ చేస్తే పబ్లిక్లో వాడిని ఉరిదిస్తాడు, పబ్లిక్లో వాడిని కొడతారు. అది ఏంటంటే డిటరెంట్ అంటే టు క్రియేట్ డిటరెంట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్ బై సీయింగ్ దిస్ యాక్షన్ ఆఫ్ ది పోలీస్.
అని అర్థం. మీకు అర్థమైందా నా పాయింట్ అది? సార్ ఇప్పుడు లేడీస్ మీద జరిగే ఇష్యూస్లో ఎందుకు అవేర్నెస్ రావటం లేదు? నిత్యం జరుగుతూనే ఉంది. ఎక్కడ లేడీస్ మీద ఇన్ని చట్టాలు ఉన్నా సరే న్యాయం జరగట్లేదు. న్యాయం పక్కన పడితే ఎందుకు ఇవి ఒక దారికి రావటం లేదు? అమ్మ, మహిళల మీద జరిగే అన్యాయాలకి ఇమీడియట్ యాక్షన్ పోక్సో యాక్ట్ వితిన్ ద స్టిపులేటెడ్ టైం ఇన్వెస్టిగేషన్ ఫైల్ చేయాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. స్పెషల్ కోర్టులు పెట్టారు. నాకు తెలిసి అంటే ఈ మధ్య నేను లా అండ్ ఆర్డర్ నుంచి బయటికి ఒక 6 నెలలు అయింది. అంతకుముందు నేను ఎస్టీపీఓ తెనాలి చేసినప్పుడు, ఎస్టీపీఓ మైలవరం చేసినప్పుడు కూడా మేము కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళం. ప్రతి కేసులో కూడా జడ్జెస్ దే ఆర్ గివింగ్ వెరీ వాల్యుబుల్ అండ్ డిటరెంట్ జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. అది తర్వాత షీ టీమ్స్ కూడా మేము ప్రవేశపెట్టారు, యూటీజింగ్ కంట్రోలింగ్. తర్వాత వాళ్ళకి ఫ్రీ టోల్ ఫ్రీ వాట్సాప్ కాల్స్ ఇచ్చారు. చాలా గవర్నమెంట్ చాలా చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ట్రాఫిక్ విషయానికి వద్దాం. అమ్మా, అసలు నిజంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం మీకు ఈజీ అవుతుందా? ఓపెన్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మన సిస్టమ్ ఆఫ్ ది రోడ్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ మేనేజ్మెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా డెవలప్ అవ్వలేదు. హవెవర్ మన గుంటూరుకి సంబంధించిన బట్టి కొన్ని చర్యలు మేము ట్రాఫిక్ మేనేజ్మెంట్ బాగానే తీసుకున్నాం. అలాంటివి తీసుకున్నారు? మేము గుంటూరులో ఫర్ ఎగ్జాంపుల్ 12 మెయిన్ జంక్షన్స్లో సిగ్నలింగ్ సిస్టమ్ పునరుద్ధరించాం. ఆల్రెడీ ఉన్నాయి. అవి రిపేర్ వచ్చి పనిచేయడం తర్వాత నేను వచ్చిన తర్వాత ఆ 12 కూడా మన ఎస్పీ గారి ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టి అవన్నీ కూడా మేము ఇన్స్టలేషన్ ఆఫ్ చేస్తాం జరిగింది. ఆ 12 చోట్ల కూడా పబ్లిక్ వాటర్ సిస్టమ్ అనేది పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 సెంటర్లు మీకు తెలిసి ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎంటీబీ అని, బస్ స్టాండ్ అని చెప్పేసి, తర్వాత మదర్ తెరిసా, తర్వాత గార్డెన్స్, తర్వాత చుట్టుకుంటే ఏరియా, ఇలా చాలా 12 దగ్గర పబ్లిక్ అండర్స్టాండింగ్ ఉండే ఒక కానిస్టేబుల్ వీటిలో ఉండే అంతమందిని అరిసి చెప్పే పరిస్థితి ఉండదు. కానీ అదే కూడా మైక్ సిస్టమ్ ఉంటే అతనికి ఈజీ 4 వైపులో కూడా వినిపిస్తుంది. ఆ విధమైన సిస్టమ్స్ కూడా పెట్టాం. అలాగే డిజిటల్ స్క్రీనింగ్స్ ఇంపార్టెంట్ సెక్షన్లో మీరు జంక్షన్స్లో పెట్టిస్తాం జరిగింది. అలాగే యాక్సిడెంట్లు అనేది చాలా ఎక్కువగా జరిగే తరుణంలో మున్సిపల్ కమిషనర్ గారికి మా ఎస్పీ గారి దగ్గర లెటర్ పెట్టించి దగ్గర 50 స్పీడ్ బ్రేకర్లు గుంటూరులో మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కంపేర్ చేస్తే యాక్సిడెంట్లు గుంటూరులో తగ్గినాయి. స్పీడ్ బ్రేకర్ల వల్ల కానివ్వండి, సిగ్నల్ సిస్టమ్ వల్ల కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కానివ్వండి, తర్వాత ఈ పబ్లిక్ వాటర్ సిస్టమ్ వల్ల కానివ్వండి, బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక ఏరియాలో ఒక 500 మీటర్స్లో ఫ్రీక్వెంట్గా మోర్ దెన్ 3 యాక్సిడెంట్లు అయితే ఒక బ్లాక్ స్పాట్ కింద అవుద్ది. బ్లాక్ స్పాట్ అంటే అక్కడే యాక్సిడెంట్ జరుగుతుందంటే ఒక బ్లాక్ స్పాట్ అంటే దాని మీద పోలీసు, జీజీ మన జిఎంసి, ఆర్ఎండ్బి, అటువైపు సిఆర్డీ అంతా వెళ్ళి జాయింట్ కమిటీగా దాని మీద విజిట్ చేయాలి. విజిట్ చేసి ఆ రిపోర్ట్స్ ఇక్కడ ఏమి అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు కంజెషన్ ఉంటే వైండింగ్ చేయించాలి, కరువు ఉంటే కాషన్ బోర్డు పెట్టాలి, సైనేజెస్ పెట్టాలి, ఇవన్నీ పెట్టి మళ్ళీ ఫర్దర్గా అక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా చూసేటట్టుగా కూడా మేము ప్రక్రియ చేసాం. సార్ ఒక డౌట్, లైసెన్స్ లేని డ్రైవింగ్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంది. అలాంటప్పుడు ఒక తండ్రి ఒక బాబాయో వెళ్ళి బైక్ కొంటున్నప్పుడు వాళ్ళ డేటా ఇంట్లో వీళ్ళకే కావాలా లేదా బైక్ ఎవరికి ఇస్తున్నారు అనేది ఒక డేటా తీసుకొని ఇస్తే కొంచెం మ్యాథ్స్ తగ్గచ్చేమో కదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ డ్రైవింగ్ ఉందమ్మా. మైనర్ డ్రైవింగ్ ఎవరు కంట్రోల్ చేయాలి? ఇంట్లో తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి. అయినా ఇంట్లో తల్లిదండ్రులు వద్దన్న మన ఒక యాక్సిడెంట్ అయింది మనకి, మన దగ్గర మీకు ఐడియా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ ఫాదర్ని బైక్ అడిగితే ఇవ్వలేదని ఇంకో ఫ్రెండ్ బైక్ తెచ్చుకుని ఈ ముగ్గురు కలిపి ఎక్కి ట్రాక్టర్ కింద పడ్డారు. ఇక్కడ మన చుట్టుకుంటే ఏరియాలో ఇద్దరు చనిపోవడం జరిగింది. మేము చాలా మాకు బాధ వేసింది. ఇమీడియట్గా అంతకుముందే మేము పేరెంట్స్ అందరిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ పెట్టించాను. నేనే వాళ్ళతో మాట్లాడా, ఎలా చేయొద్దు, మీరు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, బైక్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు, అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా మీ పాత్ర ఉంది. అలాగే కాలేజీలో కౌన్సిలింగ్ పెట్టి లెక్చరర్స్ ద్వారా కూడా చెప్పించాం పిల్లలకి. అంటే సమాజంలో కూడా కొంత మార్పు రావాలి. అంతా కూడా ట్రాఫిక్ పోలీస్ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. సార్ ఇప్పుడు ట్రాఫిక్ జనాలు పెరిగారే అనుకుందాం, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్, షాపులు అన్నీ పెట్టేస్తున్నప్పుడు ఒక పార్కింగ్ ప్లేస్ లేనప్పుడు ఆ రోడ్డు మీద షాప్ పెడితే అక్కడకు వచ్చేవాళ్ళు 100 మంది వచ్చిన వాళ్ళు మరి పార్కింగ్ మొత్తం పెట్టడం వల్ల వెళ్ళే దారంతా అడ్డం అవడం వల్ల
ట్రాఫిక్ అంతా అయిపోయి టైమింగ్ లేట్ అవుతుంది, ట్రాఫిక్ టైట్ అయిపోతుంది. మరి ఇది ప్రాబ్లం కదా. మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళకి సెల్లార్ పార్కింగ్ ఉన్నా కూడా యూజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. దాని అందరూ కూడా మేము అందరిని గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టించి మేము అందరూ కూడా చెప్తాం జరిగింది, నోటీస్ కూడా ఇస్తాం జరిగింది. కొంతవరకు సెల్లార్ పార్కింగ్ సిస్టమ్ అంతా కూడా కొంత అప్డేట్గా అవుతున్నాం. మ్యాక్స్ ఎంతవరకు ఇచ్చారు నోటీస్లో పర్సంటేజ్ ఆఫ్ అందరినీ ఎస్ఐ ఎక్కువ హాస్పిటల్స్ మనకి ఈస్ట్ ట్రాఫిక్లో ఉన్నాయి. రవీంద్ర ఎస్ఐ ఉన్నారు, ఆయన కూడా పంపించే వాళ్ళందరూ కూడా చెప్తాం జరిగింది. అక్కడ ఒక 18 ఎన్నో హాస్పిటల్స్కి మనం ఇస్తాం జరిగింది. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైవే ఉంటుంది. హైవేలో ఇప్పుడు ట్రాఫిక్ రూల్ అంటే ఎలా ఉంటుంది, గ్రీను, ఎల్లో, రెడ్ ఇవే ఉంటాయి. కానీ హైవేలో చాలామందికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి, రూట్ మ్యాప్ ఎలా చూపిస్తారు, ఆ యారో మార్క్స్ అని చాలా వరకు తెలియదు. వెళ్ళిపోతూనే ఉంటారు, ఎక్కడ లెఫ్ట్ టర్నింగ్ వాళ్ళు తిరుగుతారు. కానీ అవి రూల్స్ అసలు ఉన్నాయి కదా. అది అసలు మా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే ఆర్టీఐ అథారిటీస్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇవన్నీ మీరు చెప్పిన సిగ్నల్స్ అన్ని ఎగ్జామ్స్ అవన్నీ కూడా వాళ్ళు క్వాలిఫై అయితేనే ఎల్ఎల్ఆర్ ఇస్తున్నారు ఫస్ట్, తర్వాత మెయిన్ లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారు. మేము కూడా స్కూల్స్ కాలేజెస్ అంతా వెళ్ళి మా ఇన్స్పెక్టర్స్, సీనియర్ ఇన్స్పెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈస్ట్ అశోక్ ఉన్నాడు, ఆయన 3 సార్లు ఇక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా చేశాడు. కొంచెం ట్రాఫిక్ నాలెడ్జ్, సిగ్నల్స్ మీద కానీ కాస్టమ్స్ అని ఎందుకు నాలెడ్జ్ ఉంది. అలాంటి సీనియర్ని పంపించి వాటి మీద ఎడ్యుకేషన్, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నామా మేము. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 2 హెల్మెట్లు అంటే పిలియన్ రైట్ కూడా కూర్చునే వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాణం. ఇప్పుడు ముందు కూర్చున్నవాడి ప్రాణం ఇంపార్టెంట్, వెనక కూర్చున్న ప్రాణం కూడా ఇంపార్టెంటే కదా. అందుకని 2 క్యారీ చేయమని చెప్తాం జరుగుతున్నాం. సార్, ఒకటి మీరు ఎప్పుడైనా ఆటోలు చెక్ చేశారా, మీరు డ్రైవ్ చేశారా? ఆటోలు చెక్ చేస్తానంటే మా ఆటోల మీద గుంటూరులో నెంబర్ ఆఫ్ మేము మీటింగ్స్ పెట్టాం. నిన్నగాక 3 రోజుల క్రితం బస్ స్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్స్తో మేము మీటింగ్ పెట్టాం. ఓవర్లోడ్ ముగ్గురు కన్నా వెనక ఎక్కకూడదు, ఫ్రంట్ డ్రైవర్ ఉండాలి, డ్రైవర్ పక్కన అంటే ఉంటాకి ఎవరు వీల్లేదు. మేము దగ్గర 10,000 ఆటోలకి నెంబరింగ్ ఇచ్చాము మనం. ఆటోలు పోలీస్ నెంబరింగ్ ఐడియా ఉందా మీకు? పోలీస్ నెంబరింగ్, ఆ పోలీస్ నెంబర్ ఇచ్చి ఆ నెంబరింగ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పాసెంజర్స్ కూర్చుంటారు, దాని ఎదురుగుండా ఒక స్కానర్ ఇచ్చేసి ఆ స్కానర్లో మొత్తం డేటా ఆఫ్ ది డ్రైవర్ వస్తుంది. పాసెంజర్ ఎక్కగానే సెల్ ఫోన్లో స్కానర్ పెట్టగానే మొత్తం ఆ డేటా అంతా జనరేట్ అవుద్ది. ఇది ఇమీడియట్గా ఇంటికి ఫార్వర్డ్ చేస్తే ఆ మూమెంట్, ఆ డ్రైవర్ ఎవడన్నది తెలుస్తుంది. అంటే నేనేదంటే అసలు ఆటో మ్యానుఫ్యాక్చరే స్టీరింగ్ వంకరగా పెడతారా, లేకపోతే ఆటోనే వంకరగా వెళ్తుందని నాకు డౌట్స్. 100కి 90% మీద నుంచే వెళ్తారు. ఇప్పుడు చాలా మట్టుకు మీటింగ్స్, కౌన్సిలింగ్ ద్వారాను, ఫైనింగ్ ద్వారా కూడా ఇంపోజ్ చేస్తున్నాం. తర్వాత డెఫినెట్గా ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవాలి, బ్యాడ్జ్ పెట్టుకోవాలి. తర్వాత లిమిటెడ్ పాసెంజర్స్ ఎంతవరకు అక్కడ పర్మిట్లో ఉన్న పాసెంజర్స్ ఎక్కించాలి, అవన్నీ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చెప్తున్నాం. అలాగే మహిళల పట్ల చాలా మర్యాదగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 1 గంటకు ఒక మహిళకి అవసరం వస్తుంది, బయటకు వచ్చినప్పుడు ఆవిడ ఆటో తిరిగితే మీరు వాళ్ళని గమ్యానికి క్షేమంగా చేర్చండి, అసభ్యకరంగా చేయద్దు. తర్వాత మీ ఆటోలో ఎక్కిన వాళ్ళు క్రిమినల్స్ కూడా చాలామంది ఎక్కుతారు. ఆ డిస్కషన్లో మీరు వింటూ ఉంటారు. ఇమీడియట్గా పోలీసుకి ఫోన్ చేయండి. ఇమీడియట్గా అవసరమైతే ఆటోని తీసుకురా. బ్యాగ్స్, బంగారం, ఆభరణాలు, చాలా డబ్బులు కానీ మర్చిపోయే వాళ్ళు ఉంటారు. బ్యాగ్ పెట్టి ఏ బస్ స్టాండ్కి వెళ్ళాలి, వాళ్ళందరికీ కూడా మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తెలియజేయండి. ఇలా రకరకాల కౌన్సిలింగ్లు ఇస్తున్నామమ్మా. మరి ఇప్పుడు ఆటోలో కూడా ఒక ఆటో అబ్బాయి కోట్ వేసుకుని ఎక్కుతాడు, పక్కన ఇంకో కుర్రాడు ఉంటాడు, వాడు వీడిని చెడగొట్టుకుని నోట్లో ఏం నవ్వుతారో తెలియదు, అది నవ్వులుతూ గారపట్టిన పలక ప్యాసింజర్లు పెట్టుకొని ఒక రకమైన రోక్ ఫేస్తో తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళని మీరు ఎందుకు ఆపట్లేదు? వాళ్ళు కంటిన్యూ వెళ్తున్నారు ఇంకా అట్లాగే. లేదమ్మా, ఇప్పుడు నేను అందరికీ కూడా నా దగ్గర ఇద్దరు ఇన్స్పెక్టర్స్, 5 ఎస్ఐస్ వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. లిమిటెడ్ పాసెంజర్ క్యారీ చేయాలి, వాడు డీసెంట్గా ఉండాలి, వాడు యూనిఫామ్ డీసెంట్గా ఉండాలి, స్పీడ్ వెళ్ళకూడదు, అందరితో మర్యాదగా మాట్లాడి ఇవన్నీ కూడా చెప్పమని కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టమని చెప్తాం. మేము చేస్తున్నాము. దానికి తగ్గ డాక్యుమెంటేషన్ కూడా మా దగ్గర ఉంది. ఈవెన్ ఎస్పీ గారు పెట్టారు కదా మనకి గుంటూరులో. ఎస్పీ గారు రమేష్ హాస్పిటల్ దగ్గర మొత్తం పెట్టారు. ఇక్కడ మనం ఆఫీస్ కళ్యాణ మండపంలో పెట్టారు. సారు హెచ్చరించారు.
ఈ హెల్మెట్ విషయంలో హెచ్చరించారు. పెమ్మసాని గారు కూడా మొత్తం కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ప్రోగ్రామ్ అంతా చేశారు. చేసాం. ఎన్నికల ఇప్పుడు పోలీస్ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామమ్మా. అయితే వాళ్ళలో కూడా చేంజ్ అనేది రావాలి. తర్వాత ఎక్కువ భారం మోపినా కూడా ఏదో అన్ఎంప్లాయ్మెంటు, ఏదో పేదరికం, మరి మాకు ఇది కూడా కల్పించరా మీరు? ఈ మాటల మీద కూడా ఫైటింగ్ అంటే పక్కన వాళ్ళు ప్రాణం పోయి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగితే పేదరికం అడ్డు రాదు. అదే సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సామాజిక సోషల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనం కూడా మరి చట్ట ప్రకారం చట్ట పరిధిలోనే మనం ప్రవర్తించాలి. గత 3 నెలల నుంచి నేను ఎక్కువగా ఒక ప్లేస్ నోట్ చేస్తున్నాను సార్. రమేష్ హాస్పిటల్ దగ్గర ఎప్పుడో కానీ లోకల్ బస్సు వాళ్ళు ఆటో వాళ్ళు అయితే భారీగా కొట్టుకుంటారు. మధ్యలో పోలీస్ అతనే కొడతారేమో. నిజంగా అలాగే జరుగుతుంది. ట్రాఫిక్ మూవ్ అవుతుంది, వెళ్ళాలి, ఆటో అతను వెళ్ళడు. ఈ పంతం కొద్ది బస్సు అతను హార్న్ ఆపకుండా మోగిస్తూనే 5 నిమిషాల పైన మోగిస్తూనే ఉండి ఎంత న్యూసెన్స్, ఎంత నాన్ సెన్స్ కానీ ఉండే అక్కడ కానీ ఎంత ఇబ్బంది కలిగిందంటే అదే జరుగుతుంది. మీరు చెప్పిన ప్రాబ్లమ్ నేను కూడా గమనించానమ్మా. ఒక 2 days బ్యాక్ కూడా నేను ఆ రూట్లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి ఎక్కుతున్నప్పుడు, అంటే బస్సుని నేను చూడలేదు ఫ్రీక్వెంట్గా, అంటే ఫీల్డ్ ఆఫీసర్స్ ఎక్కువగా వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. నేను వెళ్ళినప్పుడు కూడా సెట్లో ఇమీడియట్లీ వాళ్ళకి అలర్ట్ చేశాను. అక్కడ ఆటోలో నన్ను ఉండాల్సిన పరిస్థితి ఉంది. బస్సు దిగే పరిస్థితిలో మహిళలకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇమీడియట్గా అక్కడ తీయించండి, అక్కడ ఉంటాక వీల్లేదని కూడా నేను ఆర్డర్స్ ఇష్యూ చేస్తాం జరిగింది. ముందుకు పెట్టించాలి కొంచెం ఇష్యూ చేస్తాం జరిగింది. నేను ఇన్స్పెక్టర్లు కూడా చెప్పాను, ఒక 2 రోజులు చూస్తామో వాళ్ళు ఇదే కంటిన్యూషన్ అయితే నేను ఇన్వాల్వ్ అయ్యి ప్యాసేజ్ చేస్తాను. సో లోకల్ బస్సుల మీద కంప్లైంట్ సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకే డ్రైవింగ్ ఒకే లెవెల్, వెనక్కి కానీ ముందు వచ్చినా కానీ ఒక దాంట్లో వెళ్తూ ఉంటారు. ఎవరు ఫాస్ట్గా వెళ్ళరు. కుర్రోళ్ళు ఇలా మధ్య నుంచి వెళ్తారు. ఏదో పని మీద అందరూ నెమ్మదిగా వెళ్తున్నారు. వెనక నుంచి సిటీ బస్సు హార్న్ కొడుతూ మీద నుంచి వెళ్తారు సార్. ఏదన్నా జరిగినా అటు టైర్ మాది కానీ వీళ్ళది కానీ అయినా ఏంటి సార్, మోర్ దెన్ ఒక్కటి కాదు ఇది. నేను ఎక్కడెక్కడ ఏ ఏరియాలో కూడా శంకర విలాస్ వంతెన కానీ ఇటు మళ్ళీ పట్టాభిపురం నుంచి ఇటు పక్కన ఎలా సార్ మనకి సబ్వేలోంచి వెళ్ళినటువంటి ఇప్పుడు బస్ రూట్ మార్చారు. ఎట్టకి లాడ్జ్ సెంటర్ నుంచి ఇటు లోపలికి వచ్చేవే ఒకటి ఉంది. ఎలాగంటే బ్రాడీపేట 4వ లైన్ వస్తుంది, 2వ లైన్ వస్తుంది, అవే అనమాట. మొత్తం అటు బస్సులు తిప్పారు. అవి ఎలా వచ్చి ఇంత రూటు, అందులో ఇంత బస్సు వస్తే మిగతా అన్నీ అలాగే మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. అటు ఇటు అయినా ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయిన పరిస్థితి ఏంటి? అంటే మీరు చెప్పిన ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మనకి ఇటు పట్టాపురం ఫ్లైఓవర్ నుంచి ఇలాగా జేకేసి, గుజ్జనగుండ్ల, కురిటిపాడు ఆ ఏరియాలో రోడ్డు స్పేషియస్గా ఉండటం వల్ల మీరు చెప్పిన ప్రాబ్లం ఉంది. దాన్ని అవాయిడ్ చేస్తాకే ఈ స్పీడ్ బ్రేకర్ సిస్టమ్ అనేది కూడా పెడతాం జరిగింది. అది ఉన్నా సరే సార్, అది ముందుకు ఇప్పుడు ఒకే లెవెల్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా, నా వెనక ఇంకోళ్ళు డ్రైవ్ చేస్తుంటే ఆ డ్రైవింగ్ లెవెల్ ఒకలానే ఉంటుంది. ఎవరు ఫాస్ట్గా ఉన్నారు లెవెల్ని బట్టి వెనకోళ్ళు బ్రేక్ అయ్యేలా ఉంటుంది. మీదకు వచ్చేసి హార్న్ గట్టి కొట్టేసి పక్క నుంచి బస్సు వెళ్ళిపోతే అదే వాళ్ళతో కూడా మేము మాట్లాడము. మళ్ళీ ఒకసారి అందరిని పిలిపించి మీరు చెప్పిన ప్రాబ్లం నేను చాలా ఘోరంగా ఉంది సార్ అది. అంటే నేను నాకనే కాదు చాలా మందిని నేను అబ్జర్వ్ చేస్తుంటేనే మేము జర్నలిస్టులు అవుతాం. ఎన్నో అబ్జర్వ్ చేస్తున్నాము. అది మీరు ఇచ్చినటువంటి ఈ అబ్జర్వేషన్స్ చాలా ఉపయోగపడతాయి మాకు. యాక్చువల్గా మీరు చెప్పినటువంటి పాయింట్ నా దృష్టికి రాలా. డెఫినెట్గా రేపటి నుంచి అది అమలు చేయించేసి వాళ్ళతో పిలిపించి మీటింగ్ పెట్టి మీరు చెప్పినటువంటి పాయింట్ల మీద ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా చూస్తాం. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద బైక్ని వంచి వెళ్తే ఓకే, అది కంట్రోల్ గేర్లు ఉంటాయి. ఇది స్కూటీలు కూడా వంచి వెళ్తున్నారు. నెక్స్ట్ మీరు చెప్పిన పాయింటే మనకి స్నేక్ డ్రైవింగ్ అని, స్టంట్ డ్రైవింగ్ అని, ఈ బ్యాచ్లు నేను చెప్పినటువంటి మన గుజ్జనగుంట్ల జేకేసీ ఏరియాలో చేస్తుంటే వాళ్ళందరూ కూడా పట్టుకుంటాం జరిగిందమ్మా. వీడు అశోక్ అని మొన్న ఒకరిని పికప్ చేసాం. వీడు ఇన్స్టాగ్రామ్లో 80,000 మంది వీడికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీడు చేసే స్టంట్లకి. వాడు పిలిపించి ఏంటంటే సినిమాలో ఛాన్స్ వస్తుందని చెప్పి నేను చేస్తున్నాను సార్, నాకు అభిమానం లేదు. అది కుదరదు బాబు, అది నీ ప్రాణానికి హానికరమైనటువంటి నీ ప్రాణం, పక్కన వాళ్ళ ప్రాణం, నీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. వద్దని ఎస్పీ గారి దగ్గర కూడా ప్రొడ్యూస్ చేస్తాం జరిగింది. ఎస్పీ గారు కూడా అది కౌన్సిలింగ్ ఇచ్చారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా చేయొద్దు నువ్వు అని చెప్పి చెప్తాం జరిగింది. ఆ బ్యాచ్ని కూడా కంట్రోల్ చేసాం. గుంటూరులో ప్రస్తుతం చాలా మటుకు 90% వరకు మేము ర్యాష్ డ్రైవింగ్ కానీ, స్నేక్ డ్రైవింగ్ కానీ, స్టంట్ డ్రైవింగ్ కానీ, ఇదంతా బైక్ రేసింగ్ కంట్రోల్లో ఉందాం. కాలేజ్ స్కూల్ వదిలేసే టైం ఎటు చూసుకున్న 5 to 7 మధ్యలో. ఆ టైంలో 15 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలు కూడా సన్నగా ఉంటారు. ఆ స్కూటీని వంచుతారు సార్.
ఏ టైర్ కింద వెళ్ళిపోతారో కూడా అర్థం కాదు. ఒక ఎత్తుతున్నారు. వాళ్ళని చూస్తుంటే బాధ వస్తుంది, తల్లిదండ్రులు గుర్తుకొస్తారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మైనర్స్ అనేటప్పుడు కొంచెం లీనియంట్ వాళ్ళకి కౌన్సిలింగ్ పేరెంట్స్ పిలిపిస్తాం, కాలేజెస్ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం అమ్మా, ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. అలౌయింగ్ ద మైనర్ బై ది పేరెంట్ ఆర్ ఎనీబడి దే ఆర్ లైబుల్ అండర్ ఎంవీ యాక్ట్. We should not allow the persons, we should not give the vehicle to others who are having no valid license. ఏమన్నా అయితే యాక్సిడెంట్ అయితే ఇది ఏటు అవుతాడు, అంతేగా. సార్ మెయిన్ కాజ్ ఇక్కడ ఈ విషయం ఏంటంటే గుంటూరులో మెయిన్ తలమానికమైన ప్రశ్న శంకర్ విలాస్ 3 వంతెనలు మొత్తం స్టార్ట్ చేశారు. మీకు నిజంగా ట్రాఫిక్ తలనొప్పి ప్రస్తుతానికంటే ఇప్పుడు ఇటు జీజీఎస్సీ దగ్గర స్టార్ట్ చేశారమ్మా, P1 స్టార్ట్ చేశారు, అది వారం రోజులు అయ్యింది. మళ్ళీ అటువైపు అరండాలపేట వైపు P20, 21 ఈ రేపు సండే స్టార్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక 20 days వరకు మనకి ఒక 50% ప్రాబ్లం ఉంటుంది. ఆ 20 days తర్వాత టోటల్ డిస్బాండిల్ చేస్తారు, డైవర్షన్స్. అప్పుడు బట్టి కొంచెం బాగా పబ్లిక్ అలవాటయ్యాక ఏదన్నా కూడా గుంటూరుకి కొంచెం ట్రాఫిక్ పోలీసుకి అదనపు భారం మేము కూడా స్ట్రెంగ్త్ పెంచుకొని అదే అడగబోతుంది, ఇంకా స్ట్రెంగ్త్ పెంచాలి కదా అని. ఓకే, స్ట్రెంగ్త్ పెంచుతున్నామమ్మా. స్ట్రెంగ్త్ కూడా నేను ఎస్పీ గారిని అడగడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సపోర్ట్ కూడా మాకు కావాలని చెప్పేసి, మాకున్న ట్రాఫిక్ ఉన్న స్ట్రెంగ్త్ దానికి సరిపోతే వాళ్ళ అసిస్టెన్స్ కూడా కావాలని సార్ని అడగడం జరిగింది. సార్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి తప్పకుండా చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ డిఎస్పీగా ఎన్నో యాక్సిడెంట్లు కానీ ఎన్నో చూస్తూ ఉంటారు కదా, అవి చూసినప్పుడు అసలు మీకు ఏమనిపించేది? మీరు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ ఇదేనమ్మా, ఇప్పుడు మైనర్స్ 2 చనిపోయారు, మరి వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎంత బాధ, అలాగే చూసేవాళ్ళు కూడా ఎంత, పోలీస్ ఆఫీసర్లో మేమే ఎంత, ఏంటి చిన్నపిల్లలు అలాగా అయిపోయారు, ఏంటి అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులతో మనం కౌన్సిలింగ్ పెట్టించాము, చెప్తున్నాము. మరి వాళ్ళు ఆ ఏజ్కి సంబంధించిన ఏదో ఒకటి చేయాలి, ఏదో డ్రైవింగ్, ఏదో సరదాలు అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈతకి వెళ్తున్నారమ్మా, ఏ పిక్నిక్, ఎంతమంది గమ్ముకుని నదిలోకి వెళ్ళే పరిస్థితి వస్తున్నాయి. అదే ఆ ఏజ్ ఫ్యాక్టర్ అది. దానికి ఏంటంటే తల్లిదండ్రుల కంట్రోల్ను, మన ఉపాధ్యాయుల కంట్రోల్, మళ్ళాంటి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. సార్ ఎన్నో వెహికల్స్ని పట్టుకుంటారు స్ట్రైట్గా. ఎంతమంది గంజాయి డ్రింక్ మారక ద్రవ్యాలను వాడిన వాళ్ళు ఎంతమంది వరకు పట్టుకొని ఉంటారు? మాకు సంబంధించి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తున్నాం. బాగా వస్తున్నాయా? లైట్గానే. డ్రంక్ అండ్ డ్రైవ్ మొన్న జనవరి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 418 మందిని మేము అరెస్ట్ చేసాము, కోర్టు పెట్టాము. 10,000 ఫైన్ ఇంపోజ్ చేస్తున్నారు. 10,000 ఫైన్ ఆర్ జైలు. వచ్చిన వాళ్ళు దొరుకుతున్నారా మళ్ళీ ఎప్పుడైనా? వచ్చిన వాళ్ళు తక్కువ పర్సంటేజ్ తక్కువ. ఏదైనా గంజాయి తీసుకునే వాళ్ళు కానీ ఇలాంటివి ఏమన్నా? గంజాయి డ్రంక్ అండ్ డ్రైవ్లో మాకు గంజాయిది తెలియదు. ఓకే, ఇవైతే మీరు తీసుకుని హెల్మెట్ విషయంలో కూడా పట్టుకుంటున్నారా? లేకపోతే హెల్మెట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కానీ దీన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? కంటిన్యూ చేయట్లేదంటమ్మా, అంటే ఇప్పుడు టౌన్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అయితే స్పీడ్ లిమిట్ తక్కువ కాబట్టి యాక్సిడెంట్ ప్రజల మీద ఒక భారం మాపకూడదనే ఉద్దేశంతో కొంతవరకు మేము ఫైనింగ్ కూడా పెరిగింది కదమ్మా. ఇప్పుడు 1000 రూపాయలు ఫైన్ అంటే సామాన్య మానవులు అయినా కూడా ఇంపోజ్ చేస్తున్నాం. సార్ మీరు యువతకి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి ఫైనలీ? యువతకి ఇచ్చే మెసేజ్ అంటే ఫస్ట్ ఏ యువతకన్నా ఉండాల్సిందే డిసిప్లిన్, గోల్ రీచ్ అవ్వాలి. ఆ గోల్ని ఎలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, మన సెల్ఫ్గా మనం ఏం చేయాలి, మన గోల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లా చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అయ్యానంటే నా గోల్ ఏంటంటే మా ఫాదర్ ఆయన డిఎస్పీ అంటే నేను పోలీస్ ఆఫీసర్, అది గోల్. నేను అడ్వకేట్ చేస్తూ నేను ఎర్న్ చేస్తున్నా కూడా నా యావరేజ్ ఇన్కమ్ 3 lakhs ఉండేది అప్పుడు. నేను చెప్పేది 90s లో 3 lakhs. అది వదులుకొని వచ్చానంటే నా గోల్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఏదో కొంత చేయాలి. సినిమాల్లో చిరంజీవి గారిని చూసేసి సుమన్ గారు ఎస్ఐలు, పోలీస్ ఆఫీసర్లు ఈ విధంగా మా ఫాదర్ని చూసి అలా ఇన్స్పిరేషన్ ఏదో చేయాలి, ఇన్స్పైర్ అయ్యారు మీరు దాని మీద. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి యువతకి అని నేను చెప్తున్నాను. సెల్ఫ్ డిసిప్లిన్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, తల్లిదండ్రుల భయం మెయిన్ ఉండాలి పిల్లలకి. అంటే హ్యూమన్ రైట్స్ అనేది తర్వాత వచ్చిన ఇష్యూ.
ఆఫ్ రికార్డు తల్లిదండ్రుల భయం ఉండాలి, మాస్టర్ భయం ఉండాలి. అంటారు కదా, దేవుని యందు ఉపాధ్యాయుని యందు తల్లిదండ్రుల యందు భయభక్తులు మా ఉండాలి. తెలుగు మాస్టర్ గారు అప్పట్లో ఒక పద్యం చెప్తే ఇచ్చేయపోతే ఇటు పెట్టేసి వెళ్ళి ఇలా కొట్టించేవాడు. అవును, కొట్టేవాళ్ళు. ఇలా కొట్టించేవాడు అంటే పద్యం నాకు ఇప్పటికి గుర్తుంది. కొట్టబట్టి గుర్తుంది. ఇప్పుడు మా ఫాదర్ మా ఎంటైర్ లైఫ్లో ఒకసారి కొట్టాడు మా ఫాదర్. ఎప్పుడు నేను స్విమ్మింగ్ వెళ్ళా, మిగతా వాళ్ళతో నాకు స్విమ్మింగ్ రాదు కదా. ఆయన మంచి హ్యాండ్లో డ్యూటీ నుంచి వచ్చాడు, నేను చూశాడు అక్కడ ఆ కెనాల్ దగ్గర. స్విమ్మర్ నేను చేయలే, స్విమ్మర్స్ దగ్గర ఉన్నానని ఇంటికి వచ్చి కొట్టాడు. అప్పటి నుంచి అసలు ఆ భయంతో అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్కి వెళ్ళా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిగరెట్ తాగాను, డ్రింక్ చేయను, ఇవన్నీ ఏంటంటే ఒక భయం, సెల్ఫ్ డిసిప్లిన్, ఒక యాంబిషన్, గోల్ రీచ్ అవ్వాలి. అది ఉంటే యువత డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీ. ఓకే సార్, చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.